హాయ్ అండి. సింపుల్‌గా కీన్వాతో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. కీన్వాతో ఫ్రైడ్ రైస్ ఏంటి అని డిఫరెంట్‌గా అనిపించొచ్చు. బట్ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. దానికోసం ముందుగా కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసి, ఎగ్స్ వేసుకొని, కొంచెం ఉప్పు వేసి, ఎగ్ స్క్రాంబుల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్స్ వేసుకోవాలి. క్యాప్సికమ్స్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాక ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్లో ఓన్లీ క్యాప్సికమ్ ఫ్లేవరే బాగుంటుంది. క్యాప్సికమ్ ఓవర్ కుక్ చేయకూడదు, క్రంచీగా ఉంటే బాగుంటాయి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ స్క్రాంబుల్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎగ్ స్క్రాంబుల్స్ వేసుకొని కలుపుకున్నాక కీన్వాని వేసుకొని ఒకసారి బాగా కలిపి చివరిగా కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని దించేయడమే. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి.